English channel link is available in the description. Please check it for complete English explanation. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెష్ లైబ్రరీ తెలుగు. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఆ పై టెస్ట్ కేసులో పైథాన్ ఇఫ్ కండిషన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. పై టెస్ట్ కేసులో పైథాన్ ఇఫ్ కండిషన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఆటోమేషన్ టెస్టింగ్లో డైరెక్ట్గా రాయడం సరిపోదు. సో ఎర్లియర్ మనం అలానే రాసాం. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా రాసాము ఎసెషన్ అనేది. ఓకే, అది ప్రీవియస్ క్లాస్లో. ఓకే, ప్రీవియస్ క్లాస్ లింక్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, బట్ ఇలా డైరెక్ట్గా ఎసెషన్ రాస్తే రియల్ టైంలో సరిపోదు. కాబట్టి మనం ఇఫ్ కండిషన్ యూజ్ అయిపోతున్నాం సేమ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్లో. ఓకే, సో అది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం. యూజ్ చేయటం, అదేవిధంగా దాన్ని వ్యాలిడేట్ చేయడం. ఓకే, సో ఇక్కడ మనకి ఇవాళ క్లాస్లో మనకి పైథాన్ కోడ్లో లాజిక్, ఓకేనా, లాజిక్ రాయటం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లాజిక్ ఎలా రాయాలనేది కూడా మనం చూద్దాము. సో ఇక్కడని మనం డిఫైన్ చేయబోతున్నాం. డిఫైన్ టెస్ట్ అండర్స్కోర్ చెక్. ఓకే, ఫంక్షన్ డిఫైన్ చేయబోతున్నాము. సో ఇక్కడ టెస్ట్ అనేది టెస్ట్ అండర్స్కోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. చెక్ అండర్స్కోర్ నెంబర్. ఇక్కడ ఒక వేరియబుల్ యూజ్ చేయబోతున్నాను. ఆ వేరియబుల్ నేమే నెంబర్. నెంబర్ అనే ఒక వేరియబుల్ని యూజ్ చేయబోతున్నాము. నెంబర్ ఈక్వల్ టు 10. అండ్ దెన్ హియర్ ఇక్కడ ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేయబోతున్నాము. ఇప్పటి వరకు యూజ్ చేయలే కదా ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ కూడా యూజ్ చేయబోతున్నాము. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 5, then asset will treat as true. Asset treat as true. ఓకే, సో దీన్ని సేవ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆ, ఈ ప్రోగ్రామ్ని నేను ఈ ఫోల్డర్లో సేవ్ చేశాను, పైటెస్ట్ డెమో అనే ఫోల్డర్లో. సో ఇక్కడ నుంచి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. సో దీనిలో మనకి పైటెస్ట్ అని ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా టెస్ట్ పాస్ అవుతుందో లేదని చూస్తుంది. సో 1 పాస్డ్ ఇన్ 0.04 సెకండ్స్. టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే అసెషన్ రన్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అవ్వదు, స్కిప్ అవుతుంది. ఓకే, కండిషన్ అనేది ట్రూ అయితే పాస్ అవుతుంది, ఐ మీన్ అసెషన్ రన్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే స్కిప్ అవుతుంది. ఓకే, సో దీనికి మనం రన్నింగ్ నోట్స్ రాయబోతున్నాము. ఇఫ్ కండిషన్ సో ఈ ఇఫ్ కండిషన్, సో దీనిలో మనకి ఫస్ట్ థింగ్ మనం చెప్పుకోవాల్సింది, ఇఫ్ కండిషన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ డెసిషన్స్ ఇన్ టెస్ట్ కేసెస్. ఓకే, or else we can write in small letters only. Okay, if condition is used to make decisions
in test cases. If condition is used to make decisions in test cases. Next, what is the syntax for writing a test case? Syntax is this one. This is the main syntax for the if condition. We are writing this if condition in this function. Okay. Next, what is the use of this if is condition? So helps control test flow. Okay. And also used widely in automation scripts. Not only in automation, mostly, but mostly used in automation scripts. Used widely in real automation projects. Used widely in real automation projects. Okay. Next note. We need to remember one point is that wrong condition may skip validation. Wrong condition may skip validation. Okay. One second. What is the wrong condition here? I have not explained, right? Wait. So here it is the right condition. Okay. What is right here? 10 is greater than 5. Okay, that is the right condition. But here I am going to write the wrong condition as well. Okay, let's see what will happen, how it will take. CLS again by test. See, now also it is passed, but clearly it has to fail because the if condition mean that 2 is less than 5. Okay, 2 is less than 5, but here we have mentioned 2 is greater than 5. Actually it has to fail, but why it is not fail means here the condition is true. If the condition is true, then it will use the assumption, or else if the condition is not true, then it will skip this one, it will skip this part. Okay, that's why the test case is passed. Okay, don't worry about much about this one. Okay, slowly you can understand in our upcoming sessions. Okay, next. సో ఈ ఇఫ్ కండిషన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, మీకు కోడింగ్ రావాలంటే మీ మినిమం ఈ ఇఫ్ కండిషన్ కూడా రావాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్స్ మరియు రిటర్న్ వాల్యూస్ నేర్చుకుందాం. ఓకేనా, ఫంక్షన్స్ అదేవిధంగా రిటర్న్ వాల్యూస్ అనేవి కూడా నేర్చుకుందాము. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే
కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.